ఇక బెస్ట్ అవైలబుల్ స్కూల్ గురించి మాట్లాడన్నా అని అంటున్నాడు. ఇక ఒక మాట చెప్తా అయ్యా, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏమో స్కూల్స్ అని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతా ఉన్నాం, నియోజకవర్గానికి ఒకటి, ఒక్కొక్క దానికి 200 కోట్లు అని చెప్పి చెప్తా ఉన్నాం. అయ్యా మంచిది నాయన, మీరు మంచిగానే చేస్తారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పోరగాళ్లకు గోడలు బాగా లేకనే చదువు వస్తలేదా? కాంపౌండ్ వాల్ లేకనే చదువు వస్తలేదా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోరగాళ్ళకి ఇవి లేకనే చదువు వస్తలేదా? వెనకట చెట్ల కింద చదువుకున్నారే. అట్లా కాదు, ఇప్పుడు నియోజకవర్గానికి ఒకటి కడితే సరిపోతాం, మిగతా ఇప్పుడు అవన్నీ మంచిగా వేయించాలి కదా. పడిపోతుందంటే ఉన్న స్కూళ్ళను బాగు చేయించకుండా అది ఇంపార్టెంట్. ఇది కేవలం ఒక బెంగుళూరు కాంట్రాక్టర్ కు ఇయ్యడానికి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన స్కీమ్ ఇది. ఉన్న స్కూళ్ళను పునరుద్ధరించాలి కదా. ఉన్న స్కూళ్ళనేమో అలా పడేసిరు, బెంచీలు ఉండయి, తావి ఉండయి, ఫెసిలిటీ పడుతుంటాయి. ఇప్పుడు ఇందులో ఉండే ఫెసిలిటీస్ గురించి చెప్తారు. ఇందులో ఫెసిలిటీస్ లేకనే పొరగాళ్ళకి చదువు వస్తలేదు అగ్గ చెప్పురి. మరి మేము కచ్చిర్లో కూర్చొని చదువుకున్నాం. మేము కూడా 1వ తరగతి 2వ తరగతి అంతా కింద బెంచ్ లేదు, ఏమి లేదు. ముఖ్యమంత్రి గారు చదువుకున్నప్పుడు కూడా ఏం లేకుండా కిందనే, ప్రైమరీ స్కూల్ కిందనే ఉంటుంది. ఆ రోజుల్లో బడి పొరగాలంటే ఇక ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కూడా ఆయన ట్యూబ్ లైట్లు కూడా వదిలిపోయి ఉంటాయి వెనక. ఆ రోజుల్లో అందరిది అదే పరిస్థితి. కామన్, అది అప్పుడు కామన్.